5 years నుంచి 5 సంవత్సరాల నుంచి పేమెంట్ చేయలేదు అని వాళ్ళు చెబుతున్నారు. సో ఇక్కడ చూస్తే కూడా దాదాపు 1,90,00,000 రూపాయలు డ్యూ ఉన్నారు పిఎఫ్ డిపార్ట్మెంట్కి. సో డీటెయిల్ రిపోర్ట్ అనేది నేను ఈరోజు అకౌంట్స్ వింగ్ ద్వారా ఏదైతే జనరల్ వింగ్ ఉందో అక్కడి నుంచి వెరిఫై చేసి ఈరోజు హయ్యర్ అథారిటీస్కి పంపడం జరుగుతుంది. సో వాళ్ళ డిమాండ్ ఇప్పుడు వచ్చేసి పిఎఫ్ పేమెంట్ మరియు సాలరీ పేమెంట్ 3 month డ్యూ ఉంది, అది ఇమీడియట్గా క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది. నేను మాత్రం వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాను, ఈ రోజే రిపోర్ట్ పంపిస్తాము, మరి వాళ్ళు ఫాలో అప్ చేసుకొని అతి త్వరలో ఇది పరిష్కారం అయినట్టు నేను చూస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్ వాళ్ళు ఏమన్నా సమ్మె విరమిస్తానని చెప్పారు సార్? వాళ్ళు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక అరగంటలో వాళ్ళ వర్కర్స్తో మాట్లాడుకొని వాళ్ళు చెప్తాను చెప్పారు. వాళ్ళు పాజిటివ్గానే మాట్లాడారు. సో ఇది పబ్లిక్ హెల్త్ ఇష్యూ కాబట్టి ఈ రైనీ సీజన్ కూడా ఉంది, ఇన్ని రోజులు వాళ్ళు స్ట్రైక్ చేస్తే పబ్లిక్ చాలా సఫర్ అవుతారు. సో వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు. ఐ హోప్ దే విల్ విత్డ్రా దేర్ స్ట్రైక్ అండ్ ఈ ఏదైతే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయో అది కూడా పరిష్కారం అవుతుందని నాకు నమ్మకం. సార్ మనకు చిన్న వర్షానికి అక్రమ కట్టడాల వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, దాని మీద దృష్టి పెడతారా సార్? అది ఏరియాస్ టు బి ఐడెంటిఫైడ్. అది ఎన్ని ఏరియాస్ ఉన్నాయో కమిషనర్ గారు ఒకసారి డీటెయిల్ రిపోర్ట్ మాకు సర్వే చేయించి సబ్మిట్ చేస్తే దానికి హౌ టు కమ్అట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అనేది వాళ్ళకు చెబుతాము. ఎనీవే స్వచ్ఛదనం పచ్చదనంలో కూడా ఇలాంటిది యాక్టివిటీ టేకప్ చేయాలని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఎన్ని చేశారో అనేది కూడా అది అప్డేట్ చేస్తాం. సార్ ఇంకోటి, ఇప్పుడు టౌన్లో చెత్త తీయాలి, ఊర్లో కూడా పోయి పికప్ చేసుకుంటున్నారు సార్. అది ఒకసారి వెరిఫై చేయాలి, రియల్లీ వాళ్ళు అవుట్ ఆఫ్ ది లిమిట్స్కి వెళ్ళిందా లేదా అనేది. దట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ వెరిఫికేషన్. వెరిఫై చేసి ఒకవేళ చెప్తే తప్పు మున్సిపాలిటీ ఏరియాకే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ జరిగిందంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడే ప్రాబ్లం ఉంది, మొత్తం మంది స్ట్రైక్లో ఉన్నారు కదా, మరి ఉన్న కార్మికులు బయటకి ఎట్లా వెళ్ళిపోతుండ్రు సార్? దాని మీద అంటే మీరు వాట్ ఐమ్ టెల్లింగ్ ఇప్పుడిప్పుడే గురించి అడుగుతున్నారు. సో అది దానికి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి నిజంగా అది ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళకి చర్యలు తీసుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. టౌన్లో సులభ కాంప్లెక్స్ కూడా కరెక్ట్ లేదు సార్. ఇంత పెద్ద మార్కెట్లో ఒక్కటి కూడా లేదు, ఉన్నా కూడా నిరుపయోగం ఉన్నది. దానికి ఎలాంటి కాంప్లెక్స్ అనేది అది యూజ్ అండ్ త్రో పే అండ్ యూజ్ బేసిస్ మీద మెయింటైన్ చేస్తే బాగా మెయింటైన్ అవుతుంది. జస్ట్ ఐ విల్ వెరిఫై హౌ మెనీ పబ్లిక్ టాయిలెట్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతలేవు, ఎక్కడైతే ఇంప్రాపర్ శానిటేషన్ ఉందో దట్ హ్యావ్ టు బి కరెక్టెడ్. గవర్నమెంట్ ఉద్దేశం బేసిక్ ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్కి పబ్లిక్ సేవా కోసం పెట్టడం జరిగింది. అది కరెక్ట్ మెయింటైన్ చేయకపోతే నోబడీ విల్ యూస్. సో ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దట్ అండ్ సీ దట్ ఆల్ ది పబ్లిక్ టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో అది ఆర్డర్లో తీసుకురావడానికి కమిషనర్కి ఆదేశాలు ఇస్తాను.